నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనకి ఇచ్చేయడం జరిగింది. మీరందరూ కూడా చూశారు. జిల్లా పర్యటనకి ఏ సమస్య మీద వచ్చినామో ఆ సమస్య గురించి కాకుండా ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి నీకుందా? ఆ కెపాసిటీ ఉందా? ఆలోచించుకోవాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారి గురించి కూడా మాట్లాడుతున్నారు. నీకు ఇంకొక పనే లేదు. నిరంతరం కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అధికారం పోయి 11 సీట్లకు పరిమితమై నిన్ను అక్కడ కూర్చోబెట్టిన వ్యక్తే శ్రీ నారా లోకేష్. ఈరోజు ఏం చేయాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్లో ఎంత వస్తే అంత మనం మాట్లాడే భాష ప్రజలు స్వీకరిస్తారా లేకుంటే ప్రజలు చేదరించుకుంటారా అని తెలియని పరిస్థితుల్లో మీరున్నారంటే దానికి కూడా శ్రీ నారా లోకేష్ గారి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మిమ్మల్ని కానీ ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. మీకు ఇంకొక పని లేదు. దేని మీద వస్తున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం అవగాహన లేకుండా ఏదో స్లిప్పులు ఇస్తే స్లిప్పులు తీసుకొని ఏది నోటికొస్తే అది మాట్లాడడం ఆనవాయితీగా అయిపోయింది. ఇలాగా మాట్లాడే గతంలో 2019, 2024 మధ్య ఇలాంటి భాష ఈ విధంగా మాట్లాడే మీకు ఆ పరిస్థితి వచ్చింది. ఈ తడవ 11 సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేకుండా చేసుకునే దౌర్భాగ్యానికి మీరు దిగజారిపోతున్నారు. ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి వాస్తవాలు తెలుసుకోవాలా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ప్రజలు మీకు అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత రాష్ట్రంలో కనీసం రాష్ట్రంలో ఉండకుండా వేరే రాష్ట్రంలో పోయి వారానికి 3 రోజులు 4 రోజులు పోయి ఎప్పుడో ఒక గొడవలు సృష్టించడానికో ఏదో ఒక సమస్య సృష్టించడానికి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఒక కన్ఫ్యూజన్గా చేయడానికి ఫ్రస్ట్రేషన్లో మీరు వస్తుంటే ఏదో గొడవ కావాలా? ఎప్పుడైనా ఒక మంచి కార్యక్రమానికి వచ్చారా? ఎప్పుడైనా ఒక మంచి సలహా చెప్పడానికి వచ్చారా? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు ఎన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయో వాటి మీద ఎప్పుడైనా ఏదైనా సలహా మాట్లాడారా? లే. మనం వస్తాం, సమస్యలు పెట్టాలా, గొడవలు పెట్టాలా, ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్టు మాట్లాడాల భాష తీరు మార్చుకునే పరిస్థితుల్లో ఇంకా కూడా లేకపోవడం దురదృష్టకరంగా భావిస్తూ హార్దిక శుభాకాంక్షలు. ఉదయగిరి అభివృద్ధి అంటే బొలినేని అంటే అభివృద్ధికి చిరునామా. మంచి మనసున్న మా ప్రియతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా మరోమారు ఎన్నికైన సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ స్వర్ణకొండయ్య, ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు బొగ్గవరపు వేణు, ఎస్సీసెల్ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గం. Hi Nilor, please subscribe to N3 TV.